ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి ఉద్యోగి చట్టాన్ని అనుసరిస్తూ నిబద్ధతతో పనిచేయాలి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ సూచన. పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నాం. మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి స్పష్టం. మహనీయుల త్యాగాల ఫలితంగా దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ వెల్లడి. ఓటర్లు వారి ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి. జాతీయ ఓటర్ల దినోత్సవ సభలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవ జోజీ సూచన. ప్రతి ఉద్యోగి చట్టాన్ని అనుసరిస్తూ నిబద్ధతతో పనిచేయాలని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ సూచించారు. జంగారెడ్డిగూడెంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా ఉత్తమ సేవలు అందిస్తున్న ఉద్యోగులను ఎంపిక చేసి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను వివరించారు. సమానత్వం, స్వేచ్ఛ అనే పునాదుల మీద రూపొందించిన రాజ్యాంగం ఆధారంగా దేశం ముందుకు వెళ్తోందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ 77వ జాతీయ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకి 1947లో స్వాతంత్రం వచ్చినా కూడా 1950 జనవరి 25న రాజ్యాంగం అనేది లిఖితపూర్వకంగా రచించబడిన రాజ్యాంగం మనకి అమల్లోకి వచ్చింది. దీని రూపకర్త అయిన అంబేద్కర్ గారు సమానత్వము, స్వేచ్ఛ అనే పునాదుల మీద ఈ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆ క్రమానికి మనం రావడానికి అంతకుముందు మహాత్మా గాంధీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ ఇలాంటి ఎంతోమంది వాళ్ళ త్యాగాల వల్ల మనకి స్వాతంత్రం రావటం జరిగింది. తర్వాత దాని తర్వాత మనము చట్టబద్ధంగా మన దేశాన్ని ఎలా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనే దిశానిర్దేశం చేసే విధంగా అంబేద్కర్ గారు దీన్ని రూపొందించారు. ఒక ఎంప్లాయీస్గా ఇక్కడ ఉన్నది ఎక్కువ వాళ్ళు ఉన్నారు. భావితరాల ఇంకా బాగుండేట్టు చూసేదానికి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీరందరూ కూడా మీ పరిధిలో చట్టబద్ధంగా ఎంప్లాయీస్ అయితే ఎంతో నిబద్ధతతో వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా చట్టబద్ధంగా నిర్వర్తించుకుంటూ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి తెలిపారు. పట్టణంలోని 25వ వార్డులో సుమారు 8,50,000 రూపాయలతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులను చేపట్టారు. ఈ పనులను సోమవారం చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి పరిశీలించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చిటికల అచ్యుతరామయ్యతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మున్సిపల్ సాధారణ నిధుల నుంచి ఈ డ్రైనేజీ నిర్మాణం చేపట్టామన్నారు. ఇదే విధంగా పట్టణ ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధికి చిరునామాగా తమ పాలకవర్గం నిలుస్తుందన్నారు. రాబోయే రోజుల్లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మరోసారి వైకాపా సభ్యులకు పట్టం కట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎల్ వెంకటేశ్వరరావు, నాయకులు బత్తెన చిన్న తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం అండి. 25 వార్డులోని డ్రైన్లు 8 లక్షల రూపాయలు బట్టి పోయడం జరిగింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా డ్రైనేజీలు పోస్తున్నాము. ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే వేసాము. జనరల్ ఫండ్లో నుంచి తీసి ప్రజలు ఏ ఇబ్బంది పడాలని కోరుకుంటున్నాం. ఈరోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో 25వ వార్డులో సుమారుగా 8.5 లక్షల రూపాయలు మున్సిపాలిటీ సాధారణ నిధుల నుండి మరి సీసీ డ్రైన్కి మరి ప్రారంభోత్సవానికి వర్కులు ప్రారంభించడానికి గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారి సహకారంతో ఈ వార్డు అంతా కూడా చాలా అభివృద్ధి చెందింది. మరి గతంలో ఈ ఏరియాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఈ పట్టణ ప్రజలందరూ కూడా 25 వార్డు సంబంధించి కేవలం మట్టి రోడ్ల మీదే వారి జీవన విధానం గడిపే పరిస్థితి. సుమారుగా ఒక 20-25 సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంది. ఈ సమస్యకి చెక్ పెట్టారు మున్సిపల్ చైర్పర్సన్ గారు బత్తిన నాగలక్ష్మి గారు. కారణం ఏంటంటే ప్రజలందరూ కూడా చైర్మన్ గారిని కలవడం, వారి తక్షణమే అంచెలుగా సీసీ రోడ్లు మరి ఆమోదించడం, అలాగే మున్సిపల్ కౌన్సిలర్స్ అందరూ కూడా ఏకతాటి మీద అభివృద్ధికి నాంది పలకాలని చెప్పి చిరస్థాయిగా భవిష్యత్తులో జంగారెడ్డి పట్టణంలో ఈ మున్సిపాలిటీ బోర్డు ఏదైతే ఉందో ఈ బోర్డు చిరస్థాయిగా ఉండిపోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధికి సంకేతాలు ఇచ్చారు. అందులో భాగంగా ఈరోజు సీసీ డ్రైన్ సుమారుగా 8.5 లక్షల రూపాయలు మరి ప్రారంభించడం అనేది, ఎందుకంటే సీసీ రోడ్డు కన్నా డ్రైన్ వ్యవస్థ అనేది చాలా కీలకమైంది. మరి అభివృద్ధికి అందరం కూడా ముందుంటామని చెప్పి తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఈ జంగారెడ్డి పట్టణానికి మరి వైఎస్ఆర్ పార్టీని మంచి అత్యధిక మెజార్టీతో ప్రజలందరూ కూడా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. ఎంతో మంది మహనీయుల త్యాగాల ఫలితంగా నేడు దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించగలుగుతున్నారని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు చిట్టిపైన రామలింగేశ్వరరావు, పగడం సౌభాగ్యవతి, పరిమి సత్తిపండు, చిట్రోజు తాతాజీలతో కలిసి కిషోర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. త్యాగదనుల ఫలితంగా సిద్ధించిన స్వేచ్ఛ స్వతంత్రాలను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు బొబ్బర రాజ్పాల్ కుమార్, పాతూరి అంబేద్కర్, పాకనాటి ఝాన్సీరాణి, కంపా రాజేంద్ర, చెరుకూరి శ్రీధర్, గుమ్మడి ప్రసాద్, కోటగిరి ప్రమీల, తానిగడప సుమలత, అల్లూరి రామకృష్ణ, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ అలాగే కూటమి నాయకులకి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎంతోమంది త్యాగదనుల ఫలితమే మనకి స్వాతంత్రం వచ్చిందని, ఆ వచ్చిన స్వాతంత్రాన్ని ఇంకా బ్రిటిష్ రాజ్యాంగం పరిపాలిస్తుంటుంటే దాన్ని ఒక మన ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇట్లాగా ఒక కమిటీ కింద వేసి ఆ కమిటీకి కట్ని మన అంబేద్కర్ గారిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పెట్టి రాజ్యాంగాన్ని తయారు చేయమన్నారండి. అది 1949 నవంబర్ 26కి తయారైందండి. ఆ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి 1950 జనవరి 26వ తారీఖున మనకి పూర్తిగా అమల్లోకి తెచ్చినట్టు రిపబ్లిక్ డేగా చేసి మనకి ఆ రోజు నుంచి పూర్తి స్వాతంత్ర్యం మనకి వచ్చిందండి. ఆ వేళ నుంచి మన నాయకులు కానీ ఎవరైనా కూడా మనం పరిపాలించినట్టు చేశారండి. ఎంతోమంది త్యాగదనుల ఫలితమే మనం ఈ రోజున ఇవాళ ఇంత వాక్ స్వాతంత్రంతో కానీ ఇంత ఇదిగా ఉన్నామంటే మనం ఆ త్యాగదనుల ఫలితమేనండి. వారందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున రాజ్యాంగం మనకి కల్పించిన హక్కులతో పాటు పౌరులుగా మనం కూడా మన బాధ్యతలను గుర్తెరిగి హక్కుల్ని పరిరక్షించుకుంటూ బాధ్యతగా మెలగాలని సూచిస్తూ మరి ప్రజల కొరకు ప్రజల చేత ఏర్పరచబడినటువంటి ఈ యొక్క రాజ్యాంగం ప్రతి ఇంట్లో బైబిల్ కూడా భగవద్గీతతో సమానంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చదివి అందులో ఉన్నటువంటి అమెండ్మెంట్స్ ని అందరూ కూడా అర్థం చేసుకొని వాటి ద్వారాగా మరి మన పరిపాలన ఎలా చేసుకోవాలి, ప్రజలకు హక్కులు ఏమున్నాయి, బాధ్యతలు ఏమున్నాయి, ప్రతి ఒక్క విషయం కూడా రాజ్యాంగాన్ని ఆ రోజు అంబేద్కర్ గారు అందులో పొందుపరచడం జరిగింది. మరి ఈ 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా నేను అందరికీ తెలియజేసేది ఏంటంటే శుభ్రంగా పరిశుభ్రంగా అంటే మన చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. మనం శుభ్రమైన ఆహారం తినాలి, ఆరోగ్యంగా ఉండాలి. అది ఉన్నప్పుడే మనం నిజంగా పూర్తి సంపూర్ణ ఆరోగ్యంతో అవుతాం. అట్లాగే మన పిల్లలు కానివ్వండి, మన పార్టీ కానివ్వండి, మన ఊరి కానివ్వండి, మనం చేయగలుగుతాం. భారతదేశ రాజ్యాంగం వల్ల మరి అందరూ కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఉద్యోగాల్లో కానీ రాజకీయంగా కానీ ఇవన్నీ కూడా పదవుల్లో రావడానికి ఈ రాజ్యాంగం ఎంతో ఉపయోగపడిందని, ఈ రాజ్యాంగాన్ని మనం అందరం కూడా ఆచరించి మనం మన పిల్లల భవిష్యత్తు బాగుండే విధంగా నడుచుకోవాలని కోరుకుంటూ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓటర్లు వారి ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శివజోజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య విద్యా సంస్థల ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించారు. దీనిలో భాగంగా అత్యుత్తమ సేవలు అందించిన BLOలకు సర్టిఫికెట్లను అందజేశారు. అదేవిధంగా ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందించారు. సీనియర్ సిటిజన్లను సన్మానించారు. అనంతరం విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటర్ల దినోత్సవం యొక్క ఉద్దేశాన్ని వివరించారు. సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధి సమయ మంత్రి రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సీనియర్ సిటిజన్స్ను సత్కరించిన రెవెన్యూ శాఖకు కృతజ్ఞతలు తెలిపారు. సూర్య విద్యా సంస్థల కరస్పాండెంట్ కట్టు రమాదేవి మాట్లాడుతూ ఓటు అనేది పౌరుడి ప్రాథమిక హక్కు అని, ప్రలోభాలకు లోను కాకుండా అభివృద్ధిని కాంక్షించే నాయకులను ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రమేష్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన సూర్య కాలేజీలో కాలేజీ పిల్లలతోనూ మన సీనియర్ సిటిజన్ వాళ్ళతోనూ ఈరోజు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నేషనల్ ఓటర్స్ డే కార్యక్రమాన్ని సూర్య కాలేజీలో జరపడం జరిగినది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మన ప్రిన్సిపల్ గారికి, తర్వాత యాజమాన్యానికి, తర్వాత మన ఈరోజు నేషనల్ ఓటర్ డే సందర్భంగా సీనియర్ సిటిజన్ అందరిని కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి వారిని సన్మానించడం జరిగినది. దీనివల్ల ఏంటంటే నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఓటును, అమూల్యమైన ఓటుని రాజకీయ పరంగా కానీ వేరే విధంగా కానీ లోబడకుండా మీరు నిజాయితీగా మన భవిష్యత్తు నిర్ణయించే ఓటు కాబట్టి అనే ఆలోచనతో ఆలోచించి ఓటుని వినియోగించుకోవాల్సిందిగా ప్రజలందరికీ ఈ విధంగా తెలియపరుస్తున్నాం. ఈ రోజున మన ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశానుసారం 16వ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా మన సూర్య కాలేజీ ఆవరణలో మన MRO ఆధ్వర్యంలో వాళ్ళ కాలేజీ మేడం గారి కరస్పాండెంట్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతీయ ఓటర్ దినోత్సవానికి మా MRO గారు, మండల తహసీల్దార్ గారు మా సీనియర్ సిటిజన్ కవర్ చేసి వాళ్ళందరికీ చేసిన ఘన సన్మానానికి వారికి మా సంఘం తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ఏ సహాయకారులు ఎప్పుడూ అవసరం వచ్చిన మా మేరకు మేము సహాయం చేయగలవారని వారికి ఈ సందర్భంగా మేము వారికి విన్నవించుకుంటున్నామని. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. MRO గారి అధ్యక్షతన అలాగే సీనియర్ సిటిజన్స్ అందరూ పాల్గొనడం జరిగింది. వారందరికీ మా యొక్క నమస్కారాలు అండి. అలాగే అనేక మంది ఎంప్లాయీస్ కూడా పాల్గొన్నారు. వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. యాక్చువల్గా ఓటు అనేది మన యొక్క ప్రాథమిక హక్కు. ఆ ఓటుని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని చెప్పాలి. కాబట్టి ఎవరైతే సేవ చేస్తారో, మనకి ఎవరు మన డెవలప్మెంట్ కోరుకుంటూ వర్క్ చేస్తారో
వారికి మాత్రమే ఓటు వేయాలని, అలాగే చదువుకున్న వాళ్ళు చదువుకోక అమాయకంగా ఎవరైనా ఈవేలో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారని కోరుకుంటూ పౌడి యొక్క విధులు బాధ్యతలను పొందుపరుస్తూ రచించిన రాజ్యాంగం ఆధారంగానే వ్యవస్థ పనిచేస్తుందని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సోమవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పలువురు కౌన్సిలర్లతో కలిసి జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను కమిషనర్ వెంకటరమణ ఆవిష్కరించి మాట్లాడారు. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ప్రజల స్వేచ్ఛగా జీవించే పరిస్థితి కలగలేదన్నారు. దీంతో ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కూడిన బృందం భారత రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. ఈ రాజ్యాంగం ఆధారంగానే నేడు పాలన సాగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కాసర సరోజారెడ్డి, కంచెర్ల గీతాకుమారి, చిటికల అచ్యుతరామయ్య, వలవల తాతాజీ, మానవతా మూర్తి, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 200 సంవత్సరాలు పరాయి దేశస్తులు మన దేశాన్ని పరిపాలిస్తే ఎంతో మంది ప్రాణాల త్యాగఫలం ఈ స్వతంత్ర వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం లేదు. అప్పటి వరకు వాళ్ళ పరాయి ఎవరైతే పరిపాలన తీసుకుంటారో వాళ్ళకు అనుకూలంగా చట్టాలు ఉండేవి. మన దేశానికి అనుకూలంగా మనకు వీలుగా ఉన్నది ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాల్లో ఉన్న రాజ్యాంగాలను క్షుణ్ణంగా పరిశీలించి మనకు ఏవైతే అనువుగా ఉంటాయో వాటిని తీసుకుని మన రాజ్యాంగం రూపొందించడం జరిగింది. అది 1950 జనవరి 26వ తారీఖున మనకు అమలు జరిపిన రోజు. కాబట్టి ఆ రోజును మనము పూర్తిగా మన చట్టాలకు లోబడి మనం పూర్తి స్వతంత్రంతో పరిపాలన మనకు అనువుగా చేసుకుంటున్నాం. రాజ్యాంగం లేకపోతే మనకు ఇప్పుడు మనం ఎక్కడైనా స్వేచ్ఛగా మన చట్టాలకు లోబడి మనం స్వేచ్ఛగా మాట్లాడడానికి వీలవుతుంది. అలా మనకు రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, విధులు, బాధ్యతలు మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మరొకసారి గుర్తు చేసుకుంటూ మనము ఈ అదేవిధంగా స్వతంత్రాన్ని తీసుకొచ్చిన నాయకులు ఎంత జనాన్నో మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ సంస్థ యొక్క ముఖ్య లక్ష్యమని శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామచంద్ర మ్యాక్స్ సొసైటీ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ పెన్షనర్ అసోసియేషన్ల సభ్యులచే ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ శ్రీ రామచంద్ర సంస్థల ద్వారా ఖాతాదారులకు అందిస్తున్న సేవల గురించి వివరించారు. తమకు సహకరిస్తున్న వారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. రాబోయే రోజుల్లో కూడా మెరుగైన సేవలు అందించేందుకు శ్రీ రామచంద్ర సంస్థల సభ్యులు ఎల్లప్పుడూ కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర గ్రూప్ సంస్థల డైరెక్టర్ బాచిరాజ్ సత్యనారాయణ, విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, ఏఓ రమేష్, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ నాయకులు కోటేశ్వరరావు, బోడా సత్యనారాయణ, పెన్షనర్ అసోసియేషన్ నాయకులు సమయ మంత్రి రాధాకృష్ణ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రథసప్తమి మహాపర్వదినం రోజున పెద్దల ఆశీస్సుల కోసం సీనియర్ సిటిజన్స్ మరియు పెన్షనర్స్ ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్కి 100 మంది పైన ఈరోజు సీనియర్ సిటిజన్స్ పెన్షనర్స్ మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసినటువంటి వారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ ఆశీస్సులతో, మీ యొక్క సహకారంతో రామచంద్ర వ్యవస్థలో దినదినాభివృద్ధి చేయగలుగుతున్నామంటే ప్రత్యేకంగా మా అమ్మగారి, మా నాన్నగారి యొక్క రాజలక్ష్మి రామచంద్రరావు గారి యొక్క ఆశీస్సులు, వారి దీవెనలు, వాటితో పాటు జంగారెడ్డిలో సీనియర్ సిటిజన్స్ మరియు పెన్షనర్స్ పెద్దల యొక్క, ప్రముఖుల యొక్క, ప్రజల యొక్క ఆదరాభిమానాలతో దినదినాభివృద్ధి చెందుతూ రామచంద్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ని బ్రహ్మాండంగా చేయగలుగుతున్నాం అనేది తెలియజేస్తున్నాం. మీ యొక్క ఆశీస్సులకి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. మీ యొక్క నమ్మకానికి, విశ్వాసానికి రామచంద్ర పనిచేస్తుందని,
మీ యొక్క ట్రస్ట్, మీ యొక్క నమ్మకమే, విశ్వాసమే రామచంద్ర యొక్క ట్రస్ట్ అని, పునాదులని తెలియజేస్తున్నాం. అదేవిధంగా రామచంద్ర మ్యాక్స్ సొసైటీ ప్రతిరోజు సేవా దృక్పథంతో చేస్తున్నామని, ఇదొక దేవాలయం అని, ఈ దేవాలయంలో మేము కానీ మా స్టాఫ్ కానీ డెడికేటెడ్గా చాలా తక్కువ సెలవులతో పూర్తి స్థాయి సేవలు అందిస్తున్నామని, ఈరోజు జంగారెడ్డి ఏ బ్యాంక్ వెళ్ళినా రామచంద్ర బ్యాంక్లో డిపాజిట్ వేస్తున్నామంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రామచంద్ర బ్యాంక్లో వేసుకోండి, చక్కగా రూపాయి వడ్డీ ఇస్తారు. చక్కటి వడ్డీ 34 సంవత్సరాలుగా ఏ రోజు రేపనకుండా ఎప్పుడు అడిగితే అప్పుడు సొమ్మిచ్చే సంస్థగా, ఎప్పుడు అడిగితే అప్పుడు లోన్ ఇచ్చే సంస్థగా, అతి తక్కువ వడ్డీకి లోన్ ఇచ్చే సంస్థగా, రూపాయి వడ్డీ డిపాజిట్ ఇస్తూ ఇంత మంచి సేవలు అందిస్తున్నందుకు రామచంద్ర వ్యవస్థలో వేసుకుంటే మీకు నిర్భయంగా ఉండొచ్చు అని ఇక్కడ జంగారెడ్డి ప్రజలు కానీ, జంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలు కానీ, అలాగే బ్యాంకర్స్ కానీ, అలాగే సీనియర్ సిటిజన్స్ కానీ, పెన్షనర్స్ కానీ మీ యొక్క నమ్మకానికి శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రామచంద్ర విద్యా సంస్థల ద్వారా కూడా అతి తక్కువ ఫీజుతో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నామని, అదేవిధంగా రామచంద్ర డైరీ ఫార్మ్, రామచంద్ర అగ్రి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, రామచంద్ర గోశాలలో సుమారు 250-300 ఆవులతో గోశాల, 850 గేదెలతో రామచంద్ర డైరీ ఫార్మ్, అలాగే అప్లైండ్ ఏరియాలో మంచి పాలు అందించగలుగుతున్నామని, ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా రాబోయే రోజులు ఇస్తామనేది తెలియజేస్తూ, రామచంద్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ల యొక్క ప్రథమ కర్తవ్యం రామచంద్ర మ్యాక్స్ యొక్క కస్టమర్లకి ప్రధాన పాత్ర పోషిస్తూ, ప్రథమ కర్తవ్యంగా రామచంద్ర మ్యాక్స్ సొసైటీ కస్టమర్లకి మేము సేవలు అందిస్తామని, 34 సంవత్సరాలుగా మేము అందిస్తున్న సేవలు ఇంకా బాగా చేసి అప్లైండ్ ఏరియా ప్రజలు మన్ననలు పొందుతామని. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఐక్యతతో ముందుకు వెళుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పట్టణ ప్రముఖులు షేక్ ముస్తాఫా పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్లో భారత రాజ్యాంగ ప్రచార సమితి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది తొర్లపాటి శ్రీనివాస్, సంఘ సేవాకర్త జి నాగులతో కలిసి ముస్తాఫా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వారిలో కొంతమంది రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు. రాజ్యాంగాన్ని మనం ఏ విధంగా గౌరవిస్తున్నామనేది ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఐక్యతతో ముందుకు వెళుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. లేని పక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలోకి మరో రాజ్యాంగం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాతూరి అంబేద్కర్, కోట్నేస్, గుడుపుల ప్రసాద్, ఎం సత్యనారాయణ, ఎం రాజారావు తదితరులు పాల్గొన్నారు. జనవరి 26, 1950లో మన రాజ్యాంగంతో మనం పరిపాలించుకోవటం ప్రారంభించిన రోజు. 76 సంవత్సరాలు పూర్తయి 77వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్ట్స్ కమిటీ చైర్మన్గా ఉండి మరి భారత రాజ్యాంగాన్ని రచించడంలో ముందు నడిపించిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ రాజ్యాంగాన్ని మనం ఎంతవరకు కాపాడుకుంటున్నాం, దాన్ని మనం ఎంతవరకు తూచా తప్పకుండా పాటిస్తున్నాం అనేది ఈ రోజున భారతదేశ ప్రజలైన మనమందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే రకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యతతోటి ముందుకెళ్ళి మరి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనలో ఐక్యత లోపిస్తే గనక భారత రాజ్యాంగం స్థానంలో వేరే పుస్తకం వచ్చి పరిపాలన కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి భారతీయ మూలస్తంభాలైన మూలవాసులైన మనం బీసీ, ఎస్సీ, ఎస్టీలో ఐక్యతో ముందు నడవాలని చెప్పేసి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గార్లాండ్ చేసి మరి ఈ కార్యక్రమంలో మరి మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి మనకి 77 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఏదైతే ఉందో
మరి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను గౌరవిస్తూ ఉన్నారు, కానీ కొంతమంది భారత రాజ్యాంగాన్ని గౌరవించట్లేదు, భారత రాజ్యాంగంలో విలువల్ని గౌరవించట్లేదు. మరి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మరి భారత రాజ్యాంగం ఈ భారతదేశానికి ఏ విధంగా పరిపాలన చేయాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దిశానిర్దేశం చేస్తే మరి ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి మరి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పోకడలు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి విధి విధానాలు కావచ్చు, మరి ఇది కేవలము బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో మరి వారి పట్ల చాలా దుర్మార్గంగా జరుగుతూ ఉంది. మరి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు 77వ భారత రిపబ్లిక్ డే సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ బీసీ, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ అందరికీ నా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజుని భారత రాజ్యాంగం ఉంది కాబట్టి మనం ఈ యొక్క హక్కులతో జీవిస్తున్నాము కనుక ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని మన యొక్క ఇచ్చిన ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, తర్వాత ఫస్ట్ హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రాజాజీ గారు, అలాగే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు, వీరందరూ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఇస్తున్నప్పుడు ఉన్నారు. కనుక ఈ యొక్క హక్కులు కాపాడాలంటే మనం భారత రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. భారత రాజ్యాంగం ద్వారానే మనకు మానవీయ హక్కులు వచ్చినాయని తెలియజేస్తూ భారత రాజ్యాంగ ప్రచార సమితి వారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ యొక్క ఇమేజ్ ఫోటోని మన ముస్లిం సోదరులకి ప్రజెంట్ చేస్తున్నాం. విధమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని పట్టణ ప్రముఖులు ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న విధమ్మ అమ్మవారి ఆలయం వద్ద శ్రీ విధమ్మ రజక జన సంఘం ఆధ్వర్యంలో విధమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో ఎంఎస్ఆర్, కారటన్ రాంబాబు, జెట్టి గున్నాథరావు, కొండ్రెడ్డి కిషోర్, పరిమి సత్తిపండు, పెనుమర్తి రామ్కుమార్, రావూరి కృష్ణ, దాకారపు కృష్ణ వంటి ప్రముఖులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాల నిర్వహణకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అనంతరం సంఘ గౌరవాధ్యక్షులు తూటికొండ దుర్గారావు మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా విధమ్మ అమ్మవారి ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. అదేవిధంగా ఈ ఉత్సవాల యొక్క విశిష్టతను వివరించారు. దీనికి సహకరిస్తున్న ప్రముఖులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అనంతరం భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు వడికెళ్ల శ్రీనివాస్, కార్యదర్శి పాలూరి లక్ష్మణరావు, ఉపాధ్యక్షులు మోటమరి సూరిబాబు, పాలూరి శ్రీనివాసరావు, వేములపూడి నాగరాజు, వడిగలి యేసు, కొండపల్లి వీర్రాజు, కసింకోట సతీష్, వేములపూడి బాబూజీ, మందపల్లి వెంకటరామయ్య, మడక అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుని జంగారెడ్డిగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 విధమ్మ తల్లి అమ్మవారికి ఉత్సవాలు జరుపుకోవడం, దాన్ని రజకుల యువకులు, పెద్దలు అందరూ కలిసి సామూహికంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరమైన విషయం. ఆ చల్లని ఆవిడ ఆశీస్సులతోటి జంగారెడ్డిగూడెం గ్రామ ప్రజలు అలాగే రజకులు కూడా అభివృద్ధిలోకి వస్తారని, సుఖశాంతులతోటి వర్ధిల్లుతారని, ఆవిడ ఆశీస్సులతోటి వారికి అంతా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఎలా చేస్తున్నారో ఇక ముందర కూడా అలాగే జరగాలని చెప్పి మేము కోరుకుంటూ దానికి కావాల్సిన సహకారాలు మేము అందించగలమని చెప్పి మనవి చేసుకుంటాం. ఇవాళ పర్వదినం సూర్యభగవానుడి పుట్టినరోజు అయితే గత 100 సంవత్సరాలుగా మా పూర్వీకులు మరి బల్లల పండుగ చేసేటువంటి వాళ్ళు మరి అప్పటి నుంచి కూడా మా ఆడబడుసైనటువంటి విధమ్మ అమ్మవారిని బల్ల పండుగ రోజున కొలవటం ఆనవాయితీగా వస్తుంది. మరి జంగారెడ్డిగూడెం మరి ఇక్కడ దాదాపుగా 100 సంవత్సరాల మట్టి మా పూర్వీకుల దగ్గర నుండి కూడా ఈ అక్కమ్మ కోనేరు వద్ద మరి ప్రతి సంవత్సరం మూడు రోజులు సంబరం చేయటం, మరి రజకులందరికీ మరి మంచి జరగాలని, అలాగే గ్రామ ప్రజలకు కూడా మంచి జరగాలని ఉద్దేశంతో మరి మా పూర్వీకులు పెట్టినటువంటి ఆనవాయితీ ఇది. అందుచేత ప్రతి సంవత్సరం కూడా విడవకుండా మరి ఈ కార్యక్రమం చేయటం జరుగుతుంది. మరి అదే క్రమంలో ఈరోజు మరి రథసప్తమి రోజున మరి ఈ కార్యక్రమం రావటం
రజకులకందరికీ శుభసూచకం. అలాగే జంగారెడ్డిగూడెం ప్రజలకు కూడా మరి ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పేసి ఈ మాతని కోరటం మేము మరి అందరికీ కూడా శుభసూచకం. మరి మీ అందరికీ తెలుసు, జంగారెడ్డిగూడెంలో మరి 100 సంవత్సరాల మట్టి చేస్తున్న రజకులు చేస్తున్న ఈ జాతరకి మరి తమ సహకారంతో మరి దీవించుతూ వచ్చారు. అట్లాగే ఇక ముందు కూడా ఈ రజకుల్ని మరి ఈ రకంగా ప్రోత్సహించి అమ్మవారి సేవ చేసే భాగ్యం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ, ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులకు తమ వంతు సహకారం అందిస్తామని భగత్ సింగ్ సేవా సంఘం అధ్యక్షులు చెరుకూరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు, కోచ్లను భగత్ సింగ్ సేవా సంఘం ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, ఇటీవలే ఆత్రేయపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి డ్రాగన్ పడవ పోటీల్లో ఎర్రకాలువ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులు ప్రథమ స్థానం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు, వారికి శిక్షణ ఇచ్చిన కోచ్లకు అభినందనలు తెలుపుతున్నామన్నారు. రాబోయే రోజుల్లో వీరు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దీనికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు తోట సతీష్, సెక్రటరీ చిత్తపురి దుర్గేష్, జాయింట్ సెక్రటరీ తెలగారపు సాయి కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ బెట్రాల సంతోష్, కార్యవర్గ సభ్యులు రాము, లక్కీ, సుబ్బు తదితరులు పాల్గొన్నారు. ఆత్రేయపురం సర్ అర్ధన్ కాటన్ గోదావరి ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రాగన్ పడవ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించినటువంటి మా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందినటువంటి మరి క్రీడాకారులందరికీ కూడా ఈరోజు భగత్ సింగ్ సేవా సంఘం ఆధ్వర్యంలో మరి సన్మానించడం జరిగింది. మరి ఇలాంటి సన్మానం వల్ల వాళ్ళకి మనం ప్రోత్సాహం ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే మరి మిగతా వాళ్ళు కూడా ఇలాంటి క్రీడాకారులని మరి ప్రోత్సహించి ఆర్థికంగా కానివ్వండి, లేకపోతే వెనకాల మోరల్గా కానీ వాళ్ళకి మనం చేయగలిగినటువంటి సపోర్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తే రానున్న రోజుల్లో ఇంకా మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మన జంగారెడ్డిలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి వీళ్ళని ఎంకరేజ్ చేయాలని మా భగత్ సింగ్ సేవా సంఘం తరఫున కోరుకుంటా ఉన్నాం. మరి మొన్న జరిగినటువంటి ఆత్రేయపురంలో వీళ్ళు ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది. వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా 2,75,000 సాధించడం జరిగింది. మరి ఇలాంటి క్రీడాకారులని రానున్న రోజుల్లో ఇంకా మంచి తర్ఫీదు ఇచ్చి కోచ్లు మరి వాళ్ళని ప్రోత్సహించినట్లయితే ఇంకా ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాను. రానున్న రోజుల్లో వాళ్ళు ఈ క్రీడా రంగంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కూడా మరి మన కోచ్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా కావాల్సినటువంటి ఆర్థిక తోడ్పాటు మనం చేసినట్లయితే వాళ్ళు కూడా ఇంకా మంచి కోచింగ్ ఇచ్చి వాళ్ళని మరి ఇంకా ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, మరి మరొక్కసారి జంగారెడ్డిలో పెద్దలందరూ కూడా ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు 9% వడ్డీ.
180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాత్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నాణ్యత, నైపుణ్యం, నమ్మకం మీ. వెల్కమ్ బ్యాక్. పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. పోలవరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బొట్టాయిగూడెం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరంలో పలువురు వైఎస్ఆర్సీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు. వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రశంసా పత్రాలను బాలరాజు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పోలవరం నియోజకవర్గ ప్రజలకు జనవరి 26 ఒక పండుగ రోజున్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన తెల్లం బాలరాజుపై ఎటువంటి అవినీతి మరక లేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ దేశాభివృద్ధికి ప్రజలంతా ఐక్యతతో ముందుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు సమయమంత్రి రాధాకృష్ణమూర్తి విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏపీ స్టేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మండల యూనిట్ కార్యాలయం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు అసోసియేషన్ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను అసోసియేషన్ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి ఆవిష్కరించారు. అదేవిధంగా కార్యదర్శి కొమ్ముకూరి నాగేశ్వరరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ భారతదేశ రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలన్నారు. రాజ్యాంగ ఫలాలను సద్వినియోగం చేసుకుంటూ స్వేచ్ఛాయుత జీవనాన్ని గడుపుతూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ కె తిరునాథరావు, సభ్యులు ఎం అయ్యన్న, ఎల్ రఘురాం, కె బాలకృష్ణ, కె గాంధీ, ఎస్కే దాదాసాహెబ్, ఆర్ సత్యనారాయణ, బాలయోగి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కమిటీ ఆధ్వర్యంలో ఆయన ప్రశాంతంలో రాజ్యాంగం రోజు నిరూపణ చేశారు. రాజ్యాంగం రచించారంటే అప్పటి నుంచి కూడా మన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు 76 సంవత్సరాలు పోతే 77 సంవత్సరాలకు మనం రాజ్యాంగాన్ని చూసుకుంటున్నాం. ఇప్పుడు మన రాజ్యాంగాన్ని మనందరం కూడా మన పరిరక్షణ చేసిన కాపాడుకునే బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. కాబట్టి మన రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. అలాగే ఇప్పుడు సందర్భంగా మన అసోసియేషన్ కూడా సంఘానికి అభివృద్ధి చేసి మన సభ్యులందరూ కూడా సాధించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ప్రభుత్వం వారు కూడా మా పెన్షన్స్ యొక్క కార్యక్రమాల్లో పిఆర్సీని ఇచ్చి అలాగే రావాల్సిన డిఆర్ వ్యాఖ్యలను కూడా ఇవ్వాల్సిందిగా మనం ఈ సందర్భంగా ప్రభుత్వం వారికి ముఖ్యమంత్రిగా తెలియజేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన సభ్యులు నమస్కారాలు తెలియజేస్తున్నాం. నేడు దేశవ్యాప్తంగా జరిగే 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి మాకు జంగారెడ్డిగూడెంలోని రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరి ఈ మండల శాఖ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి మేమందరం కూడా మేము ఈ కార్యక్రమంలో పాల్గొని చేస్తున్నాం ప్రతి సంవత్సరం. మరి ఇదే విధంగా మా రిటైర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున కూడా మేము అనేక సమస్యల కోసం పోరాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిల్లా నుండి రాష్ట్ర వ్యాప్తంగా అనేక సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి మా సమస్యల కోసం సాధించడం కోసం మేము అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మండల స్థాయిలో కూడా మండల యూనిట్లో ఉన్నటువంటి మా సభ్యులందరి సమస్యల కోసం కూడా సాధించడానికి మేము ఇక్కడ ఎస్టీ ఆఫీసులోను తర్వాత పర్సనల్గా ఇబ్బందులు ఉన్న అవన్నీ కూడా తీర్చడానికి మేము ఇక్కడ మా కార్యవర్గం అంతా కూడా కృషి చేస్తూ ఉన్నాం. రాజ్యాంగ స్ఫూర్తితో సమాజంలోని అసమానతలను తొలగించేందుకు పాలకులు పాటుపడాలని జేపీ యూత్ అసోసియేషన్ ప్రతినిధి మల్లవరపు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జేపీ సెంటర్లో జేపీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకను సోమవారం ఘనంగా జరిపారు. ముందుగా లోకనాయక్ జయప్రకాష్ నారాయణ్ విగ్రహానికి అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తయిందన్నారు. అయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో అసమానతలు కొనసాగుతున్నాయన్నారు. ఈ అసమానతలను తొలగించేందుకు రాజ్యాంగ స్ఫూర్తితో పాలకులు పనిచేయాలని కోరారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జేపీ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇది శుభదినంతో పాటుగా మనం 77వ సంవత్సరం శుభదినం చేసుకుంటున్నాం. మన రాజ్యాంగాన్ని అమలుపరుచుకుని కొనసాగించేటువంటి రోజు 1950 జనవరి 26. కానీ 50 నుంచి ఈ 75 ఏళ్ల పూర్తయిపోయి 76వ సంవత్సరంలో పూర్తయిపోయి 77లోకి అడుగు పెడుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అసమానతలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఆ అసమానతల్ని కొనసాగించేటువంటి పరిస్థితి నేటి పాలక వర్గాలు, అన్ని పాలక వర్గాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పాలక వర్గాలు ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి విద్యా హక్కు కోసం కానీ, సమాజంలో భద్రత హక్కు కోసం కానీ, ఆర్థిక హక్కు కోసం కానీ, స్వేచ్ఛా హక్కు కోసం కానీ సరైనటువంటి ప్రయాణం చేయలేదనేది నిస్వార్థంగా మనకి ఇప్పుడు తేడతలం అవుతుంది. అటువంటి పరిస్థితి కొనసాగకుండా ఉండాలి అంటే ఈ పరిస్థితిని మనం మార్పుకి గురి చేయాలంటే మనం ఉన్నటువంటి వాళ్ళందరూ చైతన్యపూరితంగా రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాల కోసం వాటి కోసం పోరాటం చేయాలని చెప్పని ఈ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో తెలియపరుస్తున్నాను.
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి దేశ ప్రజలకు స్వేచ్ఛ స్వతంత్రాలు లభించాయని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు కోరా రేవతి రాణి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కిడ్స్ డైరెక్టర్ కోరా నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రిన్సిపాల్ రేవతి రాణి మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లోని రాజ్యాంగాలను పరిశీలించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో కూడిన బృందం భారత రాజ్యాంగాన్ని రూపొందించిందన్నారు. ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలని సూచించారు. ఈ వేడుకలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. Parade! Left, right, left. Left, right, left. Flag salute! అప్పుడు దేశానికి సార్ చెప్పారు కదా, ఇప్పుడు మనం అందరం మనకి 1947 ఆగస్టు 15న మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ 1950 జనవరి 26 వరకు మనం బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగాన్నే ఫాలో అవుతూ వచ్చాం. మన సొంత రాజ్యాంగం మనం పరిపాలించుకోవడం అనేది 1950 జనవరి 26 నుంచి ప్రారంభించాం. ఇదే ఆ రోజునే మనం ఎవ్రీ ఇయర్ రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. ఇలా మన స్కూల్లోనే కాదు, మొత్తం దేశమంతా ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి కృషి చేయాలని రోటరీ క్లబ్ ప్రతినిధి దాకారపు కృష్ణ విజ్ఞప్తి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రోటరీ క్లబ్ భవనం వద్ద గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పెనుమర్తి సురేష్ బాబు, సంధ్యా ప్రవళిక ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ప్రెసిడెంట్ సురేష్ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగ ఫలితంతో దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. ప్రజలకు స్వేచ్ఛాయుత జీవనం అందించేందుకు రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకువచ్చారన్నారు. ప్రతి ఒక్కరూ స్వతంత్ర సమరయోధులను అనుసరిస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చామర్తి శ్రీరాములు, కేఎల్ఎన్ ధనకుమార్, బండారు సత్యనారాయణ, రోటరీ జిల్లా బేసిక్ ఎడ్యుకేషన్ చైర్మన్ జిఏ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు పెనుమర్తి సురేష్ గారి ఆధ్వర్యంలో 77వ రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మల్లాది సీతారామలింగేశ్వర కమ్యూనిటీ హాల్, రోటరీ కమ్యూనిటీ హాల్ నందు మన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రోటరీ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ 76 సంవత్సరాలు మనం రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశంలో ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి హక్కులు. అలాగే రాజ్యాంగంలో హక్కులతో పాటు ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలను కూడా రాజ్యాంగం చెప్పడం జరిగింది. హక్కులు అనుభవించడం ఎంత ముఖ్యమో అదే పద్ధతిలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతతో మెలిగి మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. రెడ్డిగూడెం రోటరీ క్లబ్ నందు జాతీయ పతాకాన్ని ఎగురవేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గౌరవ రోటరీ పెద్ద సమక్షంలో నిర్వహించడం జరిగింది. కావున ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. గతంలో మన స్వతంత్రం రాకముందు మన భారతీయ పౌరులు అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఆ సమయంలో గౌరవ మన ఎవరైతే స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో తన ప్రాణాలకి తెగించి మన యొక్క స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా వారందరినీ గుర్తు చేసుకుంటూ వారి యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున దేశ ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. సంఘం గ్రామ కమిటీ సభ్యులు ఎం అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జీవరత్నం మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రం అందించే కార్యక్రమం చేపట్టామన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జీరామ్జీ బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. దీంతో ఉపాధి హామీ కార్మికులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు.
తక్షణమే ఈ బిల్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దుద్దే ప్రభాకర్రావు, పెండెం బజార్, గుదే బాలయ్య, కాకుల సుబ్బారావు, మాండ్ర నాగేంద్ర, పెండెం సూర్యారావు, అంగులూరి వెంకటేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి 50 మంది ప్రజానీకానికి అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరు మార్చి విబి రామ్జీ పేరును మార్చిన ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తూ అంబేద్కర్ విగ్రహానికి ఏదైతే కొత్త బిల్లు చట్టం ఉందో ఆ చట్టం బిల్లులు అంబేద్కర్కి వింతపాత్రం ఇస్తూ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ పేరు తీసి గాంధీ అని చెప్పిన గాడ్సే పేరు పెట్టిన ఈ బీజేపీ పార్టీలను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమం నిరసన చేస్తా ఉన్నాం. తక్షణమే విబి రామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేయాలని, పాత చట్టం ఏదైతే ఉందో మహాత్మా గాంధీ పేరుతో కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ బిల్లును వెనక తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున వ్యవసాయ కూలీలను, ఉపాధి కూలీలను ఐక్యం చేసి ఈ బిల్లు వెనక తీసుకునే వరకు ఉద్యమాలు, పోరాటాలను నిర్వహిస్తామని ఈ మీడియా మిత్రుల ద్వారా, మీడియా సమావేశం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. సమాజ హితమే లక్ష్యంగా సేవకు మరో రూపంగా ముందుకు వెళ్తున్న కాపు సంక్షేమ సంఘం K9 అందరి అభిమానం పొందుతుందని జడ్పీటీసీ పోల్నడి బాబ్జీ అన్నారు. ఏజెన్సీ మెట్టా ప్రాంతాల్లో గత కొంతకాలంగా అనేక సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం ద్వారా K9కు గుర్తింపు పొందిందని, ఈ సేవలు జిల్లా స్థాయికి విస్తృతపరచాలని ఆకాంక్షించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాలాజీ నగర్లో K9 ఆధ్వర్యంలో డాక్టర్ దుట్టా శివశంకర్రావు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపును టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు రావూరి కృష్ణతో కలిసి జడ్పీటీసీ బాబ్జీ రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న K9 గౌరవాధ్యక్షులు దాకారపు కృష్ణ మాట్లాడుతూ క్యాంపు విజయవంతం కావడానికి సమిష్ట కృషి కారణమన్నారు. అధ్యక్షుడు 9 శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ సంఘం ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఎందరినో ఆరోగ్యవంతులను చేయగలిగామని తెలిపారు. కార్యదర్శి శీలం కృష్ణరాజు మాట్లాడుతూ ఇంతవరకు గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని, మొదటిసారి టౌన్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం మీడియా అక్రిడిటేషన్ జిల్లా కమిటీ మెంబర్గా ఎన్నికైన కెఎస్ శంకర్రావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో K9 ట్రెజరర్ పి మోహన్, వివిధ విభాగాల ప్రతినిధులు గణిత ఆనందప్రసాద్, సింగవరపు లక్ష్మి, ఆకుల యేసు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం మంగిశెట్టిగూడెంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన ఈ వేడుకలకు గ్రామ పెద్దలు హాజరై విద్యార్థులకు, ఉపాధ్యాయులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు శశికుమార్ నేతృత్వంలో జాతీయ పతాకావిష్కరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రామ పెద్దలు చీదిరాల గంగాధర్రావు, ఓరుగంటి రాము మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఏర్పడిన రాజ్యాంగ ఫలితాలను అందరం అనుభవిస్తున్నామని, భవిష్యత్తులో సమిష్టిగా అభివృద్ధి చెందడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. పాఠశాల అభివృద్ధి విషయంలో గ్రామం అంతా కట్టుబడి ఉందని, ఉపాధ్యాయులకు, పాఠశాలకు తగిన ప్రోత్సాహం అందిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మధ్యాహ్నపు సూర్యచంద్రరావు, చీదిరాల నాగేశ్వరరావు, చక్రధర్రావు, నల్లకూపు చిరంజీవి, ఘంటసాల పెంటారావు తదితరులు జాతీయ నాయకుల చిత్రపటాలకు పుష్పాలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఓరుగంటి నాగేంద్ర సౌజన్యంతో విద్యార్థులకు, పెద్దలకు స్వీట్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ ప్రముఖులు ఓరుగంటి నాగేంద్ర సౌజన్యంతో విద్యార్థులకు, పెద్దలకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పది దేశాలు తిరిగి మనకి ఆ కుటుంబ రాజ్యాన్ని ఏ విధంగా వచ్చేస్తుంది అనేసి చేశారు. ఆ విధంగా మనం ఏ విధంగా అయితే మన అందరికీ ఆర్థిక సమానత్వం ఏ విధంగా ఉండాలి, హక్కులు ఏ విధంగా ఉండాలి, బాధ్యతలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ఆలోచించి దీన్ని రచించడం జరిగింది. చూసి బ్రిటిష్ వాళ్ళే ఆశ్చర్యపోయి ఇంట్లో ఉన్నారా అని. అప్పటి నుంచి కూడా మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, మన ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉంది. ఇతర దేశాల్లో కూడా ప్రజాస్వామ్యం ఉంది, కానీ రాజులు కూడా ఉంటారు, మనకు రాజులు ఉంటారు. ఇప్పుడు కూడా ఇలాగే మన స్కూల్లో చక్కగా మన ప్రధానోపాధ్యాయులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనే అందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమానికి పెద్దలందరినీ ఆహ్వానించి పెద్దలందరూ కూడా ఒకే తాటిపై నిలబడి అన్ని కార్యక్రమాలు చక్కగా
వారి పేరు ప్రకారం అందరూ చక్కగా వచ్చి వాళ్ళకి నూతనోత్తేజాన్ని జంగారెడ్డిగూడెం పట్టణంతో పాటుగా మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో అతిథులుగా పాల్గొన్న వారు జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పలు చోట్ల జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇప్పుడు చూద్దాం. మార్కెట్లో సోమవారం నమోదైన బంగారం వెండి ధరలు ఇప్పుడు చూద్దాం. మీ కొంకిమళ్ళ జ్యువెలర్స్ మేలిమి బంగారం కనిష్ట స్థాయి ధర 10 గ్రాములు 1,64,800 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 1,66,400 రూపాయలుగా నమోదైంది. 22 క్యారెట్ల 8 గ్రాముల బంగారం ధర 1,21,500 రూపాయలు పలికింది. అదేవిధంగా వెండి ధర కనిష్ట స్థాయి 10 గ్రాములు 3,590 రూపాయలు ఉండగా గరిష్ట స్థాయి ధర 3,660 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఉద్యోగి చట్టాన్ని అనుసరిస్తూ నిబద్ధతతో పనిచేయాలి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ సూచన.
పట్టణ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తెన నాగలక్ష్మి స్పష్టం. మహనీయుల త్యాగాల ఫలితంగా దేశ ప్రజలు స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు. టీడీపీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ వెల్లడి. ఓటర్లు వారి ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలి. జాతీయ ఓటర్ల దినోత్సవ సభలో జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లేవ జోజీ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.